మరి ఇదే పిఎంఆర్ హాస్పిటల్లో ఇంకొక పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాత నమస్తే. నమస్తే. ఏం పేరే? రాజు. రాజు, ఏం చేస్తుంటావు? హమాలి పని చేస్తుంటేనా. అమ్మాలకు ఏమైంది? కాలుకి ఏమైంది? నడరకొచ్చింది, నరాలు ఇది అన్నీ ఏమైనాయి? కాలు లేవకొచ్చింది ఇట్లా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అమ్మాల పని? ఒక 30 సంవత్సరాలు చేసినా ఇప్పుడు బంద్ అయిపోయింది. నడరకొచ్చింది. అసలు కాళ్ళు వేస్తలేదా? ఈ కాలు లేవసం లేదు. ఎందుకు అసలు? అంటే ఏం కారణం ఏమంటారు డాక్టర్లు? ఏం చెప్తారు అంటే ఇది పడ్డ దెబ్బలు ఉన్నాయి, అప్పటి లేచినాయి అన్నట్టు. చెట్టు మెతికిన బాడు ఉంటే ఇప్పుడు అది లేచింది, నరాలు నడికి ఆపరేషన్ అవుతుంది అంటనా? మరి ఎన్ని రోజుల నుంచి ఇట్లా కాళ్ళు వేస్తలేవు నీకు? ఇప్పుడు 1 సంవత్సరం. మరి సంవత్సరం నుంచి ఏం హాస్పిటల్ పోలేవా? అక్కడ చూపించుకున్నాం మేము, అక్కడ దూరం నుంచి ఉన్నాం. ఎక్కడ మీరు? జూకల్ కాన్స్టిట్యూషన్. మరి ఇప్పుడు అక్కడ ఇక్కడ డాక్టర్ హాస్పిటల్ కానీ అవన్నీ తిరగలేవా? ఏడా తిరిగిన హైదరాబాద్, నిజామాబాద్ అంతా తిరిగిన. మరి ఎక్కడ నయం కాలేదు? అయితే ఇక్కడ తెలివి ఒక మనిషి ఫోన్ చేసి ఇక్కడ ఉంటుంటే నేను ఒక 8 సంవత్సరాలు ఇక్కడ దామరగిద్దది అక్కడ పత్తి మిల్లు ఉంటుంటే ఇక్కడ మనిషికి కనుక్కొని ఇక్కడ వచ్చిన. ఇక్కడ మీకు మెడికల్ డాక్టర్ ఫీజు తగ్గదు, మెడికల్ తగ్గుతుంది అంటే ఇక్కడ వచ్చిన. మరి వచ్చిన ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? వారం రోజులు. మరి వారం రోజుల నుంచి డాక్టర్లు మంచిగా చూసుకుంటున్నారా? చూస్తున్నారు. ఏమని చెప్పారు? కాలు మంచిగా అవుతుంది అని చెప్పిరా? అవుతుంది అన్నారు. సర్జరీ చేసినాక అవుతుంది, కొన్ని దినాలకు నడుస్తావు అన్నారు. కొన్ని దినాలు అయితే నడుస్తావు, మంచిగా అవుతుంది అన్నారు. సర్జరీకి ఏం పైసలు అయితే ఏం అడగలేదు. ఇక తలుతాయి అనలేమన్నా. ఇక ఎట్లా ఉన్నది, మెడికల్కి తగులుతాయి అన్నారేమో, టాబ్లెట్లకు మందులకు అయితే అన్నారేమో. మరి ఇంత దూరం వచ్చినావు, మరి ఫుడ్ బువ్వ ఎట్లా తింటున్నావు? ఇయ్యాటిలు టైంకు పొద్దుగల్లా టిఫిన్, పొగడికి అన్నం, పొద్దుకి అన్నం ఇయ్యాటిలు వాళ్ళే ఇస్తున్నారా? వాళ్ళే. నీతో పాటు ఎవరెవరు వచ్చారు? మా బిడ్డ, మా భార్య. భార్య అమ్మ మీరు ఇట్లా కూర్చో ఇట్లా. ఎన్ని రోజుల నుంచి ఇట్లా కాలు పని చేస్తలేవమ్మా? ఏడాది సారు. ఏడాది అయిందా? ఇంట్లో ఎవరెవరు పని చేస్తుండే? మేము ఈయన ఇద్దరు చేస్తాము. ఇక ఆయన పడ్డ సంది ఏం పని చేస్తలేము. ఇక అయ్యో బాగా ఘోరం ఉండే సారు మాకు. అంటే ఇప్పుడు అంటే ఇట్లా కారణం ఏంటంటే అప్పుడు పడ్డ దెబ్బలే కారణమా? దెబ్బలే పని చేసుట్లా నెత్తురు దిగుడుకు లేచి అనుకో. పని చేస్తే రోజుకి ఎంత వస్తుండమ్మా? ఆమ్దాన్ ఎంత వస్తుండే? వస్తుండే అట్లా 500 చేస్తుంటే కూలి పని లాగానే. ఇది అమాలిగా ఎట్లా పని చేస్తే అట్లా అది ఈ పత్తి మిల్ల చేసినట్లు. మరి ఇంత దారుణమైన పరిస్థితులలో ఇన్ని హాస్పిటల్ తిరిగిరు కదా, ఇక్కడ మరి నయం అవుతుంది నమ్మకం ఉన్నదా? అవుతుంది అన్నాడు సారు. అవుతుంది అమ్మ, నువ్వు ఏమి ఎక్కువ అవుతుంది అన్నాడు. ఎంత ఖర్చు అవుతున్నది ఇప్పుడు రోజుకి మెడిసిన్కి కానీ? అవుతుంది. ఇక మాకు ఇక బయటకి ఏం తెచ్చుకున్నాము. రోజుకా? రోజు 400-500 ఖర్చు వస్తుంది మెడికల్ అంతా. కానీ బయటికి ఏడిపోయినా 1000 రూపాయలతో ఖర్చు కూడుకున్నది కదా సారు బయటే. సరే, సమయానికి అన్నం కానీ భోజనం కానీ అన్ని వస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సరే అమ్మ, టెన్షన్ తీసుకోక, మంచిగా అవుతుందిలే. దేవుడు మీ సాత్ ఉంటాడు, మంచిగా అవుతుంది. కానీ సారు అదే ఈ హాస్పిటల్ నమ్ముకున్నారు కదా, ఇక్కడ డాక్టర్లు అంతా మంచిగానే ఉన్నారు, చేస్తారు, ఏదన్నా మంచిగా చేస్తారు అన్నా. సరే వస్తామ్మా, మరి పోయి వస్తా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.